వర్తమానము. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో దేవుని పిల్లలైన మీకందరికీ వందనాలు చెప్తా ఉన్నాను. దేవుడు అందరినీ దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్య గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనాన్ని ఒక్కసారి మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను. చాలు, దయచేసి గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో కన్యక గర్భాన జన్మించి 33.5 సంవత్సరాలు జీవించారు. ఈ 33.5 సంవత్సరాల్లో 30 సంవత్సరాల వరకు ఇంటి దగ్గరే ఉన్నారు. మిగిలిన 3.5 సంవత్సరాలలో ఆయన సువార్త ప్రకటించి రోగులను బాగు చేసి దయ్యాలను వెళ్ళగొట్టి అద్భుతాలు జరిగించి ఆ తదుపరి మానవ పాప పరిహారార్థ బలిగా సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచారు. ఆయన తిరిగి లేచి 40 దినాలు అగపడుతూ ఆ తదుపరి ఒలీవ కొండ దగ్గరికి శిష్యులను తీసుకెళ్ళి, శిష్యులారా, మీరు నా వలన వినిన మాటలన్నీ గ్రహించారు కదా, ఆ వినిన వాగ్దానం నెరవేరు వరకు మీరు వెళ్ళి ఆ మేడగదిలో ప్రార్థించండి అని చెప్పి ఆయన ఆరోహణై పరలోకం వెళ్ళిపోయారు. శిష్యులందరూ కూర్చున్నారు. ఇక ప్రార్థన చేయటం ప్రారంభించారు. 10 దినాలు ప్రార్థించారు. 10 దినాల ప్రార్థన ఆఖరి రోజున పెంతెకొస్తు పండుగ వచ్చింది. ఆ పెంతెకొస్తు పండుగ దినాన తెల్లవారుజామున పరిశుద్ధాత్మ ఆకాశం చీల్చబడి పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా వారు అన్య భాషలు మాట్లాడటం ప్రారంభించారు. అన్య భాషలు మాట్లాడుతూ ఉండగా వారు మాట్లాడేటటువంటి మాటలు ఆ చుట్టుపట్ల ఉన్నటువంటి వారందరినీ కదిలించినాయి. వారందరూ పరుగున వచ్చారు. వచ్చినోళ్ళు వచ్చినట్టే ఉన్నారా? వారిలో కొంతమంది అన్నారు, పొద్దుబొడిచి ఇంకా జామ్ అయినా కాలేదు, బాగా తాగేశారా ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అన్నారు కొందరు. మరికొందరేమో ఏదో భాషలు మాట్లాడుతున్నారు, మనకేమో అర్థం కావట్లేదు అన్నారు కొందరు. ఇలాగ అనుకుంటూ ఉండగా పేతురు గారు పైకి లేచి నిలబడి అన్నారు, అయ్యలారా, పొద్దుబొడిచి ఇంకా జామ్ అయినా కాలేదే, మేము తాగామని ఎందుకు అనుకుంటున్నారు? మేమేమి తాగలేదు. అలనాడు యోవేలు ప్రవక్త ప్రవచించిన ప్రవచనం ఇదిగో మన మధ్య నెరవేరుతా ఉంది అని చెప్పి ఆ మాట చెప్తూ, మీరు సిలువేశారు, ఏ యేసునైతే సిలువేశారో ఆ యేసును దేవుడు ప్రభువుగా లేపాడు, దానికి మేమందరం సాక్షులమే. ఆయన సమాధిలో కుళ్ళిపోలేదు, ఆయన తిరిగి లేచాడు అని చెప్పి చక్కటి వర్తమానం ఇచ్చాడు. ఆ వర్తమానం విన్నటువంటి వారు అనేకులు ఆ రోజే, అయ్యా నిజమే, యేసయ్యని సిలువేసిన మాట వాస్తవే, కేకలేసిన మాట వాస్తవే, ఆయన సిలువేయమని కేకలేసాం కనుక మా పాపములు పోవాలంటే, మేము ఆశీర్వదించబడాలంటే మేము ఏం చేయమంటారని అడిగారు. ఆ మాటకి పేతురు గారు అన్నారు, చక్కటి మాట, మీరు మార్పు చెంది లేక మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకోవాలి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అని చెప్పాడు.
ఆ విధంగా చెప్పినప్పుడు ఆ రోజున ఇంచుమించు 3,000 మంది రక్షించబడ్డారు, నీటి బాప్తీసం తీసుకున్నారు. వారు నీటి బాప్తీసం తీసుకున్న తరువాత మరుసటి రోజున ఇంకా మరికొందరు 2,000 మంది, 1,000 మంది, 500 మంది ఇలా రక్షణ పొందుతున్నారు. రక్షణ పొందినటువంటి వారు వేల కొలది పెద్ద సంఘం అయిపోయింది. అలాంటి సంఘంలో ఒక విచిత్రం జరిగింది. ఆ రోజుల్లో ఉన్నటువంటి అపోస్తులు మొదటి శతాబ్దంలో అపోస్తులు అందరూ కలిసి వారికి కలిగినటువంటి భూములన్నీ అమ్మి, ఆస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడితే వారందరూ కలిసి సమిష్టిగా భోంచేస్తున్నారు. అలా భోంచేసే రోజులై ఆ రోజుల్లో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో చూసారా? అలా చేస్తున్నందువలన వారిలో ఎవ్వనికి కొదువ లేకపోయాను అని చెప్పి రాయబడం. ఈ 35వ వచనంలో చివరి మాట చూసారా? బైబిల్ చూడండి చాలా జాగ్రత్తగా. అందులో ఏమని రాయబడిందంటే, వారిలో ఎవ్వరికి కొదువ లేకపోయాను. కొదువ అనగా తక్కువ, కొదువ అనగా ఇబ్బంది, కొదువ అనగా లేకపోవటం. కొదువ లేకపోయిందంట అంటే అందరికీ సమృద్ధిగా ఉంది అని చెప్పి, కావాల్సినవన్నీ సమృద్ధిగా ఉంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమే, ఈ దినాన ఆదిమ అపోస్తుల కాలంలో ఎవ్వరికీ కొదువు లేదు, కానీ ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కొదువు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఏ కొదువు నాకు లేదండి అని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అడిగితే ఎవరూ లేరు. ఎందుకంటే మీరు అడగొచ్చు, అయ్యా మీకెలా తెలుసు అని అడుగుతారేమో. దయచేసి గమనించండి. అప్పుడప్పుడు విజిటింగ్కి వెళ్తుంటాంగా, కొందరి మాటలు వింటున్నప్పుడు తెలుస్తుంది. కొందరు అంటున్నారు, అయ్యా చాలా కాలం నుండి బాధపడుతున్నామండి, 4-5 హాస్పిటల్ తిరిగామండి, ఆరోగ్యానికి కొదువుగా ఉందండి, ప్రార్థన చేయమని కొంతమంది చెప్తున్నారు. మరికొందరు అంటున్నారు, చాలా కష్టపడుతున్నామండి, పగలనక రేయనక కష్టపడ్డవాళ్ళం కష్టపడ్డట్టే ఉంటున్నాం, చేసిన అప్పులు తీరటం లేదండి, ధనం కత్తి లోటుగా ఉంది, కొదువుగా ఉంది, మా కొరకు ప్రార్థన చేయండి అని మరికొందరు అడుగుతున్నారు. పెళ్ళయ్యి దాదాపు 10 సంవత్సరాలు అవుతుందండి, పిల్లలు లేరు, మాకు అది కొదువండి, మా కొదువు కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. మరికొందరు అడుగుతున్నారు, అద్దెళ్లలో ఉండలేకపోతున్నామండి, మాకు సొంత ఇల్లు లేదండి, మాకు స్వేచ్ఛ లేదు కనుక అద్దెళ్లలోనే బాధపడుతున్నాం, మా కొదువు కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. మరికొందరు అంటున్నారు, మేము ఇంత చదువుకున్నామండి, చాలా బాగా చదివాము, మంచి ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాం, కానీ మాకు ఉద్యోగం లేదండి, మా కొదువు కొరకు ప్రార్థన చేయండి అడుగుతున్నారు. మరికొందరు అడుగుతున్నారు, చాలా జాగ్రత్తగా గమనించండి, అయ్యా బాగా జాగ్రత్తగా చూసామండి, పిల్లలు బాగా పెంచామండి, వాళ్ళ పెద్దోళ్ళు చేసామండి, పెద్దోళ్ళు అయిపోయారండి, అయిపోయిన తర్వాత ముసలోళ్ళం అయిపోయిన తర్వాత మమ్మల్ని చూడలేదండి, మా కొదువు మాదండి అని చెప్తున్నారు. గమనించారా? ఇలా చిన్నోళ్ళు మొదలుకొని పెద్దోళ్ళ వరకు ఎవరికి ఉండే కొదువు వాళ్ళకు ఉంది, కొదువ లేదు అని చెప్పగలిగిన వారు ఈ రోజుల్లో ఎవరు లేరు. చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళండి, 4 సబ్జెక్టులు సరిగానే వచ్చినాయి కానండి, ఒకటే పోయిందండి, దాని కొరకన్నా చెప్పండి, దాని కొరకైనా ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. ఎవరికి ఉండే కొదువు వాళ్ళకి, చిన్నోళ్ళకి ఉండే కొదువు చిన్నోళ్ళకి. మొన్న బలిపాడు అనే ఊరు వెళ్ళాను. ఆ ఊర్లో ఉన్న కొద్ది మందికే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు, చక్కగా ప్రార్థన చేస్తున్నారు. అందరూ వెళ్ళిపోయేదాకా ఒక ఆవిడ చేతులు కట్టుకు ఇలాగే నిలబడింది. ఆవిడకి అవసరం లేదు కావాలి, నాకెందుకులే అనుకున్నాను. అందరూ వెళ్ళిపోయినాక ఆవిడ వచ్చి అంటుంది, మౌనంగా చెవులో చెబుతుంది, నాకు పెళ్ళి అవ్వలేదు, నా పెళ్లి కొరకు ప్రార్థన చేయండి, అదే నా కొదువు అంది. స్తోత్రం చెప్తారా? ఎవరు కొదువు వాళ్ళది. ఎవరు కొదువు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ రోజుల్లో? వ్యాపారస్తులు, వాళ్ళకు కొదువు ఉంది, వ్యవసాయం చేసే వాళ్ళకి వాళ్ళకు కొదువు ఉంది, ఉద్యోగం చేసే వాళ్ళకి వాళ్ళకు కొదువు ఉంది, చదువుకునే వాళ్ళకి వాళ్ళకు కొదువు ఉంది, చెరువులు చేసే వాళ్ళకి వాళ్ళకు కొదువు ఉంది. కొదువ లేని వారు ఎవ్వరూ లేరు. కొదువు లేని వారు ఆదిమ కాలంలో ఉన్నటువంటి మొదటి శతాబ్దంలో ఉన్న సంఘం అంటుంది,
వారికే కొదువ లేదంట. దేవునికి స్తోత్రం. గమనించండి, కొదువు లేని వాళ్ళు ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయనకి ఏ కొదువు ఉంది? ఏ కొదువ లేదు. దేవుని వాక్యంలో ఏమని రాయబడిందో చెప్తాను వినండి. అపోస్తుల కార్యగ్రంథము 17వ అధ్యాయము 25వ వచనంలో ఆయన కొదువ లేనివాడు అని చెప్పి రాయబడి ఉంది. ఆయనకి ఏ కొదువ లేదు. అందరికీ కొదువులు ఉంటాయి కానీ దేవుడికే కొదువు ఉంటుంది? ఏ కొదువ లేదు. గమనించండి, కొదువ లేని ఆయన దగ్గరకు వస్తేనే మన కొదువులు తీరుతాయి. కొదువ తీరాలి అంటే, మనం బాగుపడాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే, మనం ఆరోగ్యవంతులుగా ఉండాలంటే, మనకు నెమ్మది కావాలంటే, మనకు శాంతి కావాలంటే, మనకు ఆశీర్వాదం కావాలంటే, కొదువగా లేని ఆయన దగ్గరికి వెళితే మన కొదువులన్నీ తీరిపోతాయి. మన కొదువులు ఎక్కడ తీరుతాయి? యేసయ్య దగ్గరే కొదువు తీరుతాయి. ఎందుకంటే ఆయనకి ఏ కొదువు లేదు కనుక. ఒక మాట చెప్తాను వినండి. ఒకరోజు యేసు ప్రభు దగ్గరకట ఒక ఆయన పరుగున వచ్చాడట. వాడిని మెల్లిగా రావచ్చు కదా. పరుగున వచ్చి సాష్టంగా మోకాళ్ళొంచి ఆ మోకాళ్ళు ఎదుట పడిపోయి అన్నాడట, బోధకుడా, నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేను ఏ మంచి పని చేయాలో చెప్పండి అన్నాడట. యేసు ప్రభు అన్నారు, మంచి పని గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావయ్యా? నువ్వు నిత్య జీవంలో ప్రవేశించాలి అంటే ఆజ్ఞలను పాటించు అన్నారు. ఆజ్ఞలా అయ్యయ్యో చెప్పండి, పాటిస్తాను అన్నారు. యేసు ప్రభు వారు అన్నారు చాలా చక్కగా, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ తల్లిదండ్రులను సన్మానించు. ఇవి చెప్పుకొచ్చాడు. ఇవి చెప్తే వెంటనే అన్నాడు, ఈ చిన్నప్పటి నుంచి చేస్తాను అన్నాను అన్నాడు. చిన్నప్పటి నుంచి చేస్తానున్నాడట. ఇప్పుడు వెంటనే అంటాడు, నాకు ఇంకేమైనా కొదువు ఉంటే చెప్పు అన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 20వ వచనం అంటాడు, నాకు ఇంకేమైనా కొదువు ఉందా? ఉంటే చెప్పండి, ఆ కొదువు ఏమీ లేకుండా చేసి పడేస్తాను అన్నాడు. యేసు ప్రభు అన్నారు, నీకు ఒకటి కొదువు ఉందయ్యా యవనస్తుడా, నీకు ఒకటి కొదువు ఉంది. నీ కొదువు తీరాలంటే నీకున్నదంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసేయి, అప్పుడు నీవు వచ్చి నన్ను వెంబడించు, నీ కొదువంతా తీరిపోద్ది, పరలోకంలో నీకు దానం కలుగుద్ది అని చెప్పారు. ఆ మాట చెప్పగానే యేసు ప్రభు వారు చెప్పిన మాటకి ఆ యవనస్తుడు మిగుల ధనవంతుడు గనక వ్యసన పడుతూ వెళ్ళిపోయాను అని చెప్పి రాయబడింది బైబిల్ గ్రంథంలో. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు అన్నాడు, సూది బేజంలో ఒంటె దూరటం సులభంగా దూరుద్దంట, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు అని చెప్పి రాయబడి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. సూది బెజ్జంలో ఒంటి అంట సులభంగా దూరుద్దట. మన ఈ మధ్య ఈ చొక్కాయి బాతా ఊడిపోతేను మా ఆవిడకి అది కుట్టవమ్మా అన్నాను. సూదిచ్చుకుని ఆవిడ ఇటు తిప్పి అర్ధగంట తిప్పి అందులో దారం వెళ్ళట్లేదండి, ఏం చేయను అంది. నీకు వెళ్ళట్లేదు, కళ్ళద్దాలు రా, నేను పెట్టేస్తాను అన్నాను. కళ్ళద్దాలు పెట్టుకుని నేను చూసి అని చూసిన అందులోకి వెళ్తలేదు. ఎందుకంటే చిన్నది కదా మరి అది. దారం వెళ్ళటానికి అంత కష్టమైతే యేసు ప్రభు వారు ఏమన్నారో చూసారా? ఆయన అంటారు ఓ చక్కటి మాట, ఒంటె దూరెలుద్దంట, అది కూడా సులభంగా. యేసయ్య మాటలు చాలా విడ్డూరంగా ఉంటాయి. సులభంగా దూరెలుద్దట, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు అని చెప్పి చెప్పుకొచ్చారు. దేవునికి స్తోత్రం. ఒకసారి మోషే గారిని ఇశ్రాయేలీలు అందరు కలిసి అన్నారు, అయ్యా మోషే గారు, మమ్మల్ని ఐగుప్తు దేశంలో తీసుకొచ్చావు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయించారు దేవుని చేత, పైన మేఘస్తంభం అగ్నిస్తంభం అన్నీ ఉన్నాయి, మా అన్న గురుస్తుంది, బండ నుండి నీళ్లు రప్పించారు, అంతా బాగానే ఉంది, కానీ బాబా మాకు చిన్న కొదువు బాబా అన్నారు. ఏంటి మీ కొదువు ఏంటో చెప్పండి అయ్యా అన్నారు. ఏమో చెప్పమంటారు అయ్యా, మేము ఐగుప్తు దేశంలో ఉండగా కొండల దగ్గర కూర్చుని కాకరకాయలు, కేకరకాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు అన్నీ తిన్నాం, కానీ మాకు కొంచెం నోటికి రుచి దొరకట్లేదు, ఉప్పసప్పగా ఉంది మా నోరు, కాకపోతే ఏదన్నా మాంసం దొరికేలాగా ఏర్పాటు చేస్తారా అన్నారు. అంటేను అయితే దేవుణ్ణి అడుగుతాను ఆగండి అన్నారు. దేవుని సన్నిధికి వచ్చి మోషే గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, మాంసం పెట్టేస్తానని చెప్పి అన్నాడు. అయ్య బాబా, ఇంతమందికి మాంసం ఎక్కడదేను నేను, ఎక్కడదేనని ఆయన అంటుంటే దేవుడు ఏమన్నాడో తెలుసా? యెహోవా బాహు తక్కువైపోయిందా,
సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనంలో అంటాడు, యెహోవా బాహువు లేక ఆయన హస్తము లేక ఆయన శక్తి కొదువైపోయిందా లేక తక్కువైపోయిందా? ఆయనకి శక్తి లేదా? ఆయన ఇవ్వలేడా? ఆయన శక్తి లేనటువంటి వాడుగా ఎందుకయ్యా మీరు అలాగ అనుకుంటున్నారు? రేపు మాంసం తింటారని చెప్పి అన్నాడు. దేవునికి స్తోత్రం. కొదువులు తీర్చే యేసయ్య మనకున్నాడు. ఈ మాటలు వింటున్న సోదరుడా, నువ్వు ఏ కొదువులో ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ కొదువులు మనుషులతో చెప్పుకుంటే తీర్చరు, అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే తీర్చరు. నా యేసయ్య దగ్గరకు వచ్చి చెప్తే కొదువులన్నీ తీర్చేస్తాడు. దేవునికి స్తోత్రం. కొదువ తీర్చగలిగిన యేసయ్య ఉన్నాడు. నీ కొదువును తీరుస్తాడు. నీ లోటు తీరిపోతుంది. నీకు కావలసిన ఇస్తాడు. ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, శాంతిని ఇస్తాడు, భోగభాగ్యాలు ఇస్తాడు. కావలసిన లోట్లు కొదువులు తీరుస్తాడు. కొదువులు తీర్చే యేసయ్య మనకున్నాడు. మన కొదువు ఎలా తీరుద్దంటే పరిశుద్ధ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఏమని అని అడిగితే 5వ వచనంలో, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల, ఏమండో జ్ఞానం కొదువుగా ఉంటేనట అతడు దేవునిని అడుగవలెను, అప్పుడు అది ఆయనకు అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక ధారాళంగా అందరికీ దయచేయువాడు అని చెప్పి రాయబడు. అడుగుట అంటే ప్రార్థన. ప్రార్థన ఎవరు చేస్తారో, ప్రభుని ఎవరు స్తుతిస్తారో, ఎవరు ప్రభు పాదాల దగ్గర కూర్చుని ప్రార్థన చేసి ప్రభుని అడుగుతారో, అడిగిన ప్రతి ఒక్కరి కొదువు తీర్చబడుతుంది. కొదువుతో ఉన్న సోదరుడా, కొదువుతో ఉన్న సోదరి, మనుషుల వైపు చూడకు. ఒకవేళ నువ్వు మనుషుల వైపు చూస్తే మనుషుల కొదువు తీర్చలేరు, సరే కదా, నిన్ను నీ వెనకాల హేళన చేస్తారు. కానీ గమనించండి, మన యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన అడగాలి. ఆయన అదే చెప్తున్నాడు, మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉందా, జ్ఞానం లేదా, అది దేవుణ్ణి అడగవలెను అని చెప్పి రాయబడింది. నిజమే, ఈ రోజున జ్ఞానం చాలా కొదువుగా ఉంది. లోకంలో జ్ఞానం లేదు. మీరు అడగొచ్చు, అయ్యా జ్ఞానానికి ఏం కొదువండి? చంద్రమండలంలోకి వెళ్ళి వస్తున్నారు, ఇక్కడ ఇంటి దగ్గరే ఉండి విమానం టికెట్ కూడా బుక్ చేస్తున్నారు, ఇంటి దగ్గరే ఉండి ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారు. ఇంత జ్ఞానం ఉండగా జ్ఞానం లేదంటారు ఏంటండి? ఈ జ్ఞానం ఉందండి లేదని చెప్పటం లేదు, కానీ దేవుని వాక్యం చెప్తుంది దైవ జ్ఞానం కావాలి. దేవునికి స్తోత్రం. అందుకైనా అంటాడు హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో ఏమన్నారో తెలుసా? నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు అని చెప్పి రాయబడి ఉంది. నిజమే, ఈ రోజున జ్ఞానం లేక చాలా కుటుంబాల్లో నశించిపోతున్నారు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు, అత్తగారితో ఎలా మాట్లాడాలో తెలీదు, మాంగారితో ఎలా మాట్లాడాలో తెలీదు, దైవజనుడితో ఎలా మాట్లాడాలో తెలీదు, సంఘ పెద్ద ఎలా మాట్లాడాలో తెలీదు, గ్రామ పెద్ద ఎలా మాట్లాడాలో తెలీదు, సర్పంచ్ గారితో ఎలా మాట్లాడాలో తెలియక జ్ఞానం లేక ఏది పడితే అది వాగేస్తాం, చెట్టు కొట్టి నెత్తినేసుకున్నట్టు బాధపడతాం. అది కాదు కావాల్సింది, దైవ జ్ఞానం కావాలి. దేవునికి స్తోత్రం. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనంలో ఏమని రాయబడిందో చూసారా? రాజుగారు అడుగుతాడు రాణి అయినటువంటి ఎస్తేరును, ఎస్తేరు యూదులకి ఇంకేమైనా కావాలా, వాళ్ళకి ఏమైనా కొదువు ఉందా? కొదువు ఉంటే అడుగు, అడిగితే నేను ఇచ్చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అడిగితే మన కొదువులు తీరిపోతాయి, అడగకపోతే కొదువు తీరదు. చాలామంది వచ్చి కూర్చుని మౌనంగా కూర్చుని కళ్ళు మూసుకుని వెళ్ళిపోతారు. కాసేపు కళ్ళు మూసుకుని వెళ్ళిపోతే కుదరదు. నోరు తెరిచి అడగటం నేర్చుకోవాలి. నోరు తెరిచి అడగాలి, యేసయ్యా నాకు పాలాను కొదువయ్యా, యేసయ్యా పిల్లలు లేరయ్యా, యేసయ్యా ఆరోగ్యం లేదయ్యా, యేసయ్యా ఆశీర్వాదం లేదయ్యా, యేసయ్యా అప్పులు తీర్చలేదయ్యా, యేసయ్యా ఈ సంవత్సరం పంట పండలేదయ్యా, పెట్టిన పెట్టుబడి రాలేదయ్యా, అప్పెలా తీరుద్దయ్యా, దయచేసి నా చేను బండేలాగా చెరువు బండేలాగా సాయం చేయను ఆయన అని చెప్పి ఎవరైతే ప్రభు దగ్గర ప్రార్థన చేస్తారో వారి కొదువులు లోట్లన్నీ తీరిపోతాయి. దేవునికి స్తోత్రం.
అందుకే దేవుని వాక్యం చెప్తుంది, చాలా చక్కటి మాట, అడగండి మీకు ఇవ్వబడుతుందని. అడిగే ప్రతి ఒక్కడు పొందుకుంటాడట. కనుక యేసు క్రీస్తు ప్రభువారు చాలా చక్కగా అద్భుతమైనటువంటి మాట మీకు తెలియజేస్తున్నారు. కొదువుగా ఉందా? కొదువుగా ఉంటే భర్త గారిని కాదు అడగాల్సింది, దేవుణ్ణి అడగాలి. ఈ లోకంలో ఎవరిని అడిగినా ప్రయోజనం లేదు, దేవుణ్ణి అడిగితే ఇస్తాడు. ఇక రెండో మాట చెప్తాను వినండి. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 9వ వచనం చదువుదాం రండి. 9వ వచనం చదువుదాం రండి. రెండవ మాట, కీర్తన గ్రంథం 34:9. యెహోవా భక్తులారా, ఆయన యందు మీరు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమి కొదువై ఉండదో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయభక్తులు గలవారికి కొదువ లేదు. దేవుడు అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయము భక్తి కలిగిన వారికి కొదువ అంటూ ఉండదు. ప్రతి కొదువ తీర్చబడుద్ది. దేవుని వాక్యం అదే చెప్తుంది. చాలా చక్కటి మాట. మీ కొదువ తీరాలి అంటే భయం కలిగి దేవుని సేవించండి. దేవుని వాక్యంలో ఇలా రాయబడి ఉంది. 2వ కీర్తన 11-12 వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. 2వ కీర్తనలు ఏమని చెప్పి రాయబడి ఉంది చూసారా? భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడ వణుకుచు సంతోషించండి. దేవునికి స్తోత్రం. భయభక్తులు కలిగి దేవుని సేవించమని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. భయంతో భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం. కొందరికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. భయం లేని భక్తి ఎందుకు పనికిరాంది. మీలాంటి ఆయన ఎవరో చెప్తే నేను విన్నాను, భయం లేని కోడి అంట బజార్లో ఎట్టిందంట. మరి గుడ్డు దానికి మేపేవాళ్ళ ఇంటికి వెళ్ళి పెట్టాలి కదా. మేపేవాళ్ళ ఇంటికి వెళ్ళి పెట్టలేదు, దానికి భయం ఉంటే కదా. మరి భయం లేదు దానికి, ఏం చేద్దాం మనం మాత్రం. భయం లేనప్పుడు తీసుకెళ్ళి బజార్లో ఎట్టిందంట. బజార్లో ఎట్టింది ఉంటుందా? ఎవరొకలాంటికి పోతారు. భక్తి చేస్తున్నటువంటి వారు కూడా అలాగే. భయం లేకపోతే కుదరదు. భయం కలిగి భక్తి చెయ్యాలి. దేవునికి స్తోత్రం. అందుకే భక్తుడు అంటాడు, కొదువులెన్నియున్నా భయపడను నేనిప్పుడు, పచ్చిక బయలలో పరుండజేయును, భోజన జలములతో తృప్తి పరచు నాతో నుండు యేసు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయమో, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఓ యేసు నీ ప్రేమ. కొదువులన్నీ తీరిపోతాయి. దేవునికి స్తోత్రం. భయం కలిగి సేవించాలి, భక్తి కలిగి సేవించాలి. భయం కలిగి భక్తి కలిగి ఎవరు సేవిస్తారో భయభక్తులతో వారికి కొదువులన్నీ తీరిపోతాయని బైబిల్ గ్రంథంలో రాయబడింది. నా మాటలు కాదు, ఆయన రాయించిన మాటలు. భయం కలిగిన వారికి కొదువ లేదు, భక్తి కలిగినటువంటి వారికి కొదువ ఉండదు. దేవుడు కొదువులను లోట్లను తీరుస్తాడు. ఓ మాట చెప్తాను వినండి. సీసాల గ్రామానికి మొట్టమొదట వెళ్ళాను నేను. ఆ వెళ్ళిన రోజున ఏమీ లేక, అన్ని కొదువే మనకి. ఏమీ లేక అంత కుండ మంచినీళ్ళకి కొన్నాను, ఇంత కుండ అన్నానికి కొన్నాను, ఇంత కుండ కూరకు కొన్నాను. కొన్న తర్వాత పొద్దున్నే అవి పట్టుకుని వస్తున్నాను. ఈ లోపల ఒక ఆయన వచ్చి అన్నాడు, ఎవడు పోయాడురా కుండలు ఇటుకెళ్తున్నాడు ఈడ అన్నాడు. ఏం చేస్తామో, ఏడొస్తున్నా తప్ప ఏమి కనపడలేదు. దేవునికి స్తోత్రం. ఇంటికి వచ్చి ఏడు చేసి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేశాను. ప్రభువుని అడిగాను, యేసయ్యా నిన్ను నమ్ముకున్నాను కదా, ఇంటి దగ్గర అన్నీ ఉన్నాయి, అన్నీ వదిలేసి వచ్చాను, రమ్మన్నా వచ్చేసాను. మరి ఇంత కొదువులో నేను ఎక్కడ ఎలాగా? ఈ కుండలో, ఒక్క కుండలో ఆ కుండలో నీళ్ళు పెట్టే బట్టలు ఉతుక్కోవాలి, ఆ కుండలో నీళ్ళు పెట్టే అన్నం వండుకోవాలి, ఆ కుండలో నీళ్ళు పెట్టే స్నానం చేయాలి. ఆ ఒక్క కుండ ఉంది, ఆ కుండ కూడా సరైనటువంటి రీతిలో లేకుండా ఏదైనా బెజం ఆడితే నా పని అయ్యిపోయేలాగుంది. ఏం చేయమంటావు బాబు అని అడిగితే, యేసయ్య వారం రోజులు తిరగకముందే ఒక ఆయన పొద్దున్నే లేచి మసకతో, ఇంకా నేను లేగలేదు పూర్తిగా, తెల్లజాము లేచి ప్రాణం చేసి పడుకున్నాను. మళ్ళీ పడుకుంటూ ఒక ఆయన వచ్చి అయ్యగారు అంటా లేపాడు. ఏంటన్నాను, మా ఇంటికి రండి. ఇంటికి వెళ్ళిన తర్వాత లోపలికి నడవండి అన్నాడు. లోపలికి నడిచిన తర్వాత తలిపేశాడు.
ఏం చేస్తాడో అసలే కొత్తోడిని, ఈ ఊరికే కొత్త, రావటంలోనే ఇంటికి పిలిచేసి తలిపేసిన మహానుభావుడు ఏం చేస్తాడని అటు ఇటు దిక్కులు చూసుకుంటున్నాను. ఈ లోపల ఏం జరిగిందో తెలుసా? నిన్నటి రాత్రి యేసయ్య నాతో మాట్లాడారు. మీకు అయ్యో కొదువుగా ఉన్నాయట కదా, అవి ఏమన్నారు, అయ్యటానికి పిలిచాను మీకు అని చెప్పి చాలా చక్కగా ఓ స్టీల్ బిందె, 2 ప్లేట్లు, మంచినీళ్ళ గ్లాసులు, ఇంకా కావాల్సిన స్టీల్ సామాన్లు కొనేసి మొత్తం అన్ని కానీ చేతికిచ్చాడు. నాకేం కొదువు లేదండి అన్నాను. కొదువు లేదంటే అలా కాదండి బాబా, మేము పట్టుకొస్తాం, మీరు ముందు నడవండి అంటే చాలా చక్కగా శంగు చేత పచ్చుకుని ఎలాగ నడుచుకుంటా వస్తున్నాను. నా వెనకాల ఇచ్చుకుని వచ్చేస్తున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. నా యేసయ్య కొదువు లేకుండా చేయగలిగిన శక్తివంతుడు అనమాట. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లరా, కొదువుతో బాధపడొద్దు. మనం ఆరాధించే దేవుడు కొదువులు తీర్చే దేవుడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారి కొదువు తీర్చునుగాక, కావలసిన దీవెలు సమృద్ధిగిచ్చునుగాక, దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. మీకు వందనాలు. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. గడిచిన కాలం అంతయు నీ కృపలో మీరు కాపాడినందుకు వందనాలు. ఆహారానికి కానీ, వస్త్రానికి కానీ, ఆరోగ్యానికి కానీ, ఆర్థికంగా కానీ, దైవభక్తిలో కానీ అయ్యా నీ బిడ్డలకి ఏ విధమైన కొరతలు లేకుండా సర్వ సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునని వాక్యం చెప్తుందయ్యా. నీ బిడ్డల అవసరతలను తీర్చండి, నీ బిడ్డలను పోషించండి, కృపాక్షేమాలు అనుగ్రహించండి. బిడ్డలు చేసే వ్యాపారాల్లో, బిడ్డలు చేసే చేతి పనుల్లో, బిడ్డలు చేసే ఉద్యోగాల్లో, అయ్యా వారి ప్రయాణాలలో, సమస్త విషయాలలో మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను. తగిన దైవ జ్ఞానమును మీరు దయచేయండి. సమస్త అవసరతలను మీరే తీర్చి మీరే నీ బిడ్డలను కాపాడమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. అడిగిన వెంటనే అక్కర ఇచ్చిన మరి